హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే మనం ఈ వీడియోలో రామ్సార్ సైట్స్ మీద కొన్ని ఎంసీక్యూస్ సాల్వ్ చేద్దాం. అయితే రామ్సార్ సైట్స్ గురించి ఎగ్జామ్స్లో వస్తూనే ఉంటాయి కదా. ఈ వీడియోలో రామ్సార్ సైట్స్ గురించి బేసిక్ నుంచి అడ్వాన్స్ దాకా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. వీడియోను ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మన విల్ ఆఫ్ విన్నర్స్ యాప్లో కోర్సులు అండ్ టెస్ట్ సిరీస్లు చాలా తక్కువ ప్రైస్కే అవైలబుల్గా ఉన్నాయి. డిస్క్రిప్షన్లో మన విల్ ఆఫ్ విన్నర్స్ యాప్ లింక్ ఉంటుంది. అక్కడ నుంచి మన విల్ ఆఫ్ విన్నర్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని ఒకసారి ఫ్రీ క్లాసెస్ వినండి. ఫ్రీ క్లాసెస్ నచ్చితేనే కోర్స్ పర్చేస్ చేయండి. అయితే ఫ్రెండ్స్, మన యాప్లో కోర్స్ ప్రైస్ అనేది చాలా ఎక్కువ ఏమి ఉండదు, చాలా రీజనబుల్గా తక్కువ ప్రైస్లోనే ఇస్తున్నాము. కోర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో రామ్సార్ సైట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సరిస్కా ప్రాంతంలోని సిలిహేర సరస్సు భారతదేశంలో ఎన్నో రామ్సార్ సైట్ గా ఎంపికయింది. సో క్వశ్చన్ అర్థమైంది కదా. సరిస్కా ప్రాంతంలోని సిలిహేర్ సరస్సు భారతదేశంలో ఏ నెంబర్ రామ్సార్ సైట్ గా గుర్తింపు పొందింది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ ఏంటి? 96వ రామ్సార్ సైట్ గా గుర్తింపు పొందింది. అయితే ఈ సరస్సు ఎక్కడుంది? రాజస్థాన్ లోని అల్వార్ అనే లొకేషన్ లో ఉందన్నమాట. అయితే ఈ సిలిసేర్ సరస్సుకు 2023లో రామ్సార్ సైట్ యొక్క గుర్తింపు అనేది వచ్చిందన్నమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. కోప్రా జలాశయం రామ్సార్ సైట్ ఏ రాష్ట్రంలో ఉంది? అయితే ఈ కోప్రా రిజర్వాయర్ అనేది ఆప్షన్ సి ఛత్తీస్గఢ్ లో ఉంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. గోగాబిల్ సరస్సు రామ్సార్ సైట్ బీహార్ లోని ఏ జిల్లాలో ఉంది? అయితే ఈ గోగాబిల్ సరస్సు అనే రామ్సార్ సైట్ ఈ బీహార్ లోని కటిహార్ లో ఉంది. అయితే దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ సరస్సు గంగా నది మరియు మహానందా నది సంగమం ప్రాంతంలో ఏర్పడిన నేచురల్ ఆక్స్బాల్ సరస్సు అన్నమాట. శీతాకాలంలో చాలా పక్షులు ఇక్కడికి వచ్చి నివసిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గోకుల్ జలాశయం రామ్సార్ సైట్ బీహార్ లోని ఏ జిల్లాలో ఉంది? అయితే ఈ గోకుల్ రిజర్వాయర్ రామ్సార్ సైట్ బీహార్ లో ఉన్న బక్సర్ జిల్లాలో ఉంది. అయితే ఇదొక మానవ నిర్మిత రిజర్వాయర్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఉదయపూర్ సరస్సు రామ్సార్ సైట్ బీహార్ లోని ఏ జిల్లాలో ఉంది? సో బీహార్ లో ఏ జిల్లాలో ఉంది ఉదయపూర్ సరస్సు? పశ్చిమ చంపారణ్ అనే జిల్లాలో ఉంది. అయితే ఈ పశ్చిమ చంపారణ్ అనే జిల్లా వాల్మీకి టైగర్ రిజర్వాయర్ కు సమీపంలో అంటే దగ్గరలో ఉందన్నమాట. అయితే గాంధీజీ తొలిసారిగా సత్యాగ్రహం ఇక్కడే చేశారు కదా, చంపారణ్ లోనే. సో ఆన్సర్ ఏంటి? పశ్చిమ చంపారణ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కీచన్ వెట్లాండ్ రామ్సార్ సైట్ ఏ రాష్ట్రంలో ఉంది? అయితే కీచన్ వెట్లాండ్ రామ్సార్ సైట్ అనేది రాజస్థాన్ లో ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మేనార్ వెట్లాండ్ కాంప్లెక్స్ రామ్సార్ సైట్ ఏ రాష్ట్రంలో ఉంది? అయితే ఈ మేనార్ వెట్లాండ్ కాంప్లెక్స్ అనే రామ్సార్ సైట్ ఉదయపూర్ లో ఉంది. అయితే దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది రెండు సరస్సుల సమూహం అన్నమాట. ఏంటంటే మేనార్ సరస్సు అండ్ బ్రహ్మ సరస్సు కలిసి ఈ కాంప్లెక్స్ అనేది ఏర్పడుతుంది. అయితే ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఉదయపూర్ అన్నమాట. ఈ ఉదయపూర్ అనేది రాజస్థాన్ లో ఉంది. నెక్స్ట్ సక్కర్ కొట్టాయి పక్షుల సంరక్షణ కేంద్రం రామ్సార్ సైట్ ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నారు. సో ఈ సక్కర్ కొట్టాయి పక్షి యొక్క అభయారణ్యం అనే రామ్సార్ సైట్ తమిళనాడులో ఉంది. అయితే ఈ సక్కర్ కొట్టాయి అనే పక్షి యొక్క అభయారణ్యం అనేది తమిళనాడులో ఉన్న రామనాథపురం జిల్లాలో ఉంది. అయితే ఈ తమిళనాడులో ఇంకా చాలా రామ్సార్ సైట్లు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భర్తంగల్ పక్షుల సంరక్షణ కేంద్రం రామ్సార్ సైట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఈ భర్తంగల్ పక్షి అభయారణ్యం రామ్సార్ సైట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ తమిళనాడు. సో ఇందాకే చెప్పాను కదా, సక్కర్ కొట్టాయి అభయారణ్యం కూడా ఇదే జిల్లాలో ఉంది. అండ్ భర్తంగల్ పక్షి అభయారణ్యం కూడా రామనాథపురం జిల్లా తమిళనాడులో ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఉద్వా సరస్సు రామ్సార్ సైట్ ఏ రాష్ట్రంలో ఉంది? అయితే ఈ ఉద్వా లేక్ అనేది ఎక్కడుంది? ఏ రాష్ట్రంలో? ఆప్షన్ ఏ జార్ఖండ్ లో ఉంది. అయితే దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న ఏకైక రామ్సార్ సైట్ అన్నమాట. అయితే ఇది జార్ఖండ్ లోని సాహిబ్గంజ్ జిల్లాలో ఉంది. ఏంటది? ఉద్వా సరస్సు, ఉద్వా లేక్. అండ్ శీతాకాలంలో సైబీరియన్ పక్షులు ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వస్తాయన్నమాట. అండ్ ఇది గంగా నది సమీపంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కెచియోపల్రి వెట్లాండ్ రామ్సార్ సైట్ ఏ రాష్ట్రంలో ఉంది? అయితే ఈ కెచియోపల్రి అనే వెట్లాండ్ రామ్సార్ సైట్ సిక్కిం రాష్ట్రంలో ఉంది. అయితే ఈ లేక్ ను విష్ పుల్లింగ్ లేక్ అని కూడా పిలుస్తారన్నమాట. ఇంకొక స్పెషాలిటీ ఏమంటే సిక్కిం రాష్ట్రంలో ఉన్న ఏకైక రామ్సార్ సైట్ ఇదే. సో అర్థమైంది కదా, ఈ కెచియోపల్రి అనే వెట్లాండ్ రామ్సార్ సైట్ సిక్కింలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నంజనారాయణ పక్షుల సంరక్షణ కేంద్రం రామ్సార్ సైట్ ఏ నగరంలో ఉంది? అయితే నంజరాయ పక్షి అభయారణ్యం అనేది ఈ రామ్సార్ సైట్ ఆప్షన్ సి తిరుపురంలో ఉంది. అయితే ఈ తిరుపురం అనేది తమిళనాడులో ఉందన్నమాట.
అయితే ఇక్కడ ఈ తమిళనాడులో చాలా రామ్సార్ సైట్లు ఉంటాయి కదా. సో ఇక్కడ మెయిన్ నగరం పేరు గుర్తుపెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ ప్లేస్ నేమ్ అనేది గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్ అన్నమాట. ఈ తిరుపురంలో నంజనారాయణ పక్షుల సంరక్షణ కేంద్రం అనేది ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కుజువేలి పక్షుల సంరక్షణ కేంద్రం రామ్సార్ సైట్ ఏ జిల్లాలో ఉంది? అయితే ఈ రామ్సార్ సైట్ అనేది ఆప్షన్ బి విల్లుపురంలో ఉంది. అయితే ఈ విల్లుపురం కూడా తమిళనాడులో భాగం అన్నమాట. తమిళనాడులోని ఒక జిల్లా. అయితే ఇది పాండిచ్చేరి సమీపంలో బంగాళాఖాతం తీరంలో ఉంటుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? విల్లుపురం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. తావా జలాశయం రామ్సార్ సైట్ ఏ రాష్ట్రంలో ఉంది? సో ఈ తవా జలాశయం రామ్సార్ సైట్ అనేది మధ్యప్రదేశ్లో ఉంది. ఇది హోషంగాబాద్ జిల్లా మధ్యప్రదేశ్లో ఉందన్నమాట. తవా రిజర్వాయర్. అయితే ఈ తవా నది అనేది నర్మదా నదికి ఉపనది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నక్తి పక్షుల సంరక్షణ కేంద్రం రామ్సార్ సైట్ ఏ జిల్లాలో ఉంది? అయితే ఈ నక్తి పక్షుల సంరక్షణ కేంద్రం అనేది ఈ రామ్సార్ సైట్ అనేది బీహార్ రాష్ట్రంలో ఉన్న జమున్ అనే జిల్లాలో ఉంది. ఇక్కడ నక్తి అంటే రాత్రి బాతు అని గుర్తుపెట్టుకోండి, అంటే నైట్ డక్. సో అర్థమైంది కదా. నెక్స్ట్ నాగి పక్షుల సంరక్షణ కేంద్రం రామ్సార్ సైట్ ఏ రాష్ట్రంలో ఉంది? అయితే ఇది కూడా బీహార్ రాష్ట్రంలోని జమున్ అనే జిల్లాలో ఉంది. అయితే ఈ నాగి రిజర్వాయర్ నాగి నదిపై నిర్మించబడింది. నెక్స్ట్ మగాడి కరే కన్జర్వేషన్ రిజర్వాయర్ రామ్సార్ సైట్ ఏ రాష్ట్రంలో ఉంది? అయితే ఈ రిజర్వాయర్ ఆప్షన్ బి కర్ణాటకలో ఉంది. అయితే కర్ణాటకలో ఉన్న కచ్చి బళ్ళారిపూర్ అనే జిల్లాలో ఈ మగాడి కరే కన్జర్వేషన్ రిజర్వాయర్ రామ్సార్ సైట్ అనేది ఉంది. ఎలా గుర్తుపెట్టుకుంటారు దీన్ని? కరే కర్ణాటక అని ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. లాంగ్వుడ్ షోలా రిజర్వాయర్ ఫారెస్ట్ రామ్సార్ సైట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఈ రామ్సార్ సైట్ తమిళనాడులో ఉందన్నమాట. సో ఇందాకే చెప్పుకున్నాను కదా తమిళనాడులో ఎక్కువ రామ్సార్ సైట్లు ఉంటాయి అని చెప్పి. సో ఈ రామ్సార్ సైట్ అనేది తమిళనాడులో ఉంది. తమిళనాడులో అంటే నీలగిరి జిల్లా, ఇక్కడ తమిళనాడులో ఉన్న నీలగిరి జిల్లాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. కరవెట్టి పక్షుల సంరక్షణ కేంద్రం రామ్సార్ సైట్ ఏ రాష్ట్రంలో ఉంది? అయితే ఈ కరవెట్టి పక్షుల సంరక్షణ కేంద్రం రామ్సార్ సైట్ అనేది తమిళనాడులో ఉంది. సో తమిళనాడులో ఎక్కువ రామ్సార్ సైట్లు ఉంటాయి కదా. సో ఇదొకటి అన్నమాట. నెక్స్ట్ అంక సముద్ర పక్షుల సంరక్షణ రిజర్వాయర్ రామ్సార్ సైట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఈ రామ్సార్ సైట్ అనేది కర్ణాటకలో ఉంది. సో కర్ణాటకలో ఉంది. ఆన్సర్ వచ్చేసేంటి? ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. అఘనాశిని ఎస్ట్యూవరీ రామ్సార్ సైట్ ఏ రాష్ట్రంలో ఉంది? అయితే ఈ రామ్సార్ సైట్ కూడా కర్ణాటకలో ఉంది. ఇక్కడ ఎస్ట్యూవరీ అంటే నది సముద్రంలో కలిసే ప్రాంతం అన్నమాట. సో అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్. క్షాలాబుక్ వెట్లాండ్ కన్జర్వేషన్ రిజర్వాయర్ రామ్సార్ సైట్ ఏ రాష్ట్రంలో ఉంది? అయితే ఈ రామ్సార్ సైట్ అనేది జమ్మూ కాశ్మీర్ లో ఉంది. సో అర్థమైంది కదా, ఇది జమ్మూ కాశ్మీర్ లో ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. హైగమ్ వెట్లాండ్ కన్జర్వేషన్ రిజర్వాయర్ రామ్సార్ సైట్ ఏ రాష్ట్రంలో ఉంది? అయితే ఈ రామ్సార్ సైట్ కూడా జమ్మూ కాశ్మీర్ లోనే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. కంజిరాకుళం పక్షుల అభయారణ్యం రామ్సార్ సైట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఈ కంజిరాకుళం అనే రామ్సార్ సైట్ తమిళనాడులో ఉంది. సో తమిళనాడులో ఉన్న రామనాథపురం జిల్లాలో ఉంది. పెలికాన్ పక్షులు గూళ్లు పెట్టే ప్రాంతంగా ప్రసిద్ధి. ఈ ప్రాంతం అనేది పెలికాన్ పక్షులు గూళ్లు పెట్టే ప్రాంతంగా ప్రసిద్ధి. నెక్స్ట్ క్వశ్చన్. వడువూర్ పక్షుల అభయారణ్యం రామ్సార్ సైట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఇక్కడ వడువూర్ రామ్సార్ సైట్ అనేది తమిళనాడులో ఉన్న తంజావూరు జిల్లాలో ఉంటుందన్నమాట ఈ రామ్సార్ సైట్. నెక్స్ట్ క్వశ్చన్. సుచీంద్ర తెరూర్ వెట్లాండ్ కాంప్లెక్స్ రామ్సార్ సైట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఇది కూడా తమిళనాడులోనే ఉంది కానీ ఇది కన్యాకుమారి జిల్లాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చిత్రాంగుడి పక్షుల అభయారణ్యం రామ్సార్ సైట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఇది కూడా తమిళనాడులోనే ఉంది కానీ ఇక్కడ తమిళనాడులో ఏ జిల్లాలో? రామనాథపురం జిల్లాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రస్తుతం భారతదేశంలో మొత్తం ఎన్ని రామ్సార్ సైట్లు ఉన్నాయి అని అడుగుతున్నారు. సో మన ఇండియాలో మొత్తం 98 రామ్సార్ సైట్లు ఉన్నాయి. అయితే ఇవి అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన తడి భూభాగాలన్నమాట, వెట్లాండ్స్ అన్నమాట. అయితే మన ఇండియా రామ్సార్ సైట్ల సంఖ్యలో ప్రపంచంలోనే టాప్ కంట్రీస్ లో ఒకటన్నమాట. ఇక్కడ ఏంటంటే రామ్సార్ సైట్స్ అంటే వెట్లాండ్స్ అని గుర్తుపెట్టుకోండి. సో ప్రజెంట్ మన ఇండియాలో ఎన్ని రామ్సార్ సైట్లు ఉన్నాయి? 98. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో అత్యధిక రామ్సార్ సైట్లు ఉన్న రాష్ట్రం ఇది. సో ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న క్వశ్చన్స్ లో ఏ రాష్ట్రం ఎక్కువగా కనిపించింది? తమిళనాడు కదా. సో ఆన్సర్ ఏంటి? తమిళనాడు. భారతదేశంలో అత్యధిక రామ్సార్ సైట్లు ఉన్న రాష్ట్రం తమిళనాడు. సుమారుగా దగ్గర 20 రామ్సార్ సైట్లు ఉంటాయన్నమాట.
సో ఇది ఫ్రెండ్స్ రామ్సార్ సైట్ల గురించి. సో ప్రజెంట్ మన ఇండియాలో ఎన్ని రామ్సార్ సైట్లు ఉన్నాయి? 98 కదా. ఎక్కువ రామ్సార్ సైట్లు ఉన్న రాష్ట్రం ఏది? తమిళనాడు. ఇక్కడ సింపుల్ గా గుర్తుపెట్టుకోండి రామ్సార్ సైట్లు అంటే ఏంటి? వెట్లాండ్, చిత్తడి నీళ్ళలు అన్నమాట. సో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రిపరేషన్ కి యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, మన విల్ ఆఫ్ విన్నర్స్ యాప్ లో కోర్సులు అండ్ టెస్ట్ సిరీస్ లు చాలా తక్కువ ప్రైస్ కి అవైలబుల్ గా ఉన్నాయి. డిస్క్రిప్షన్ లో మన విల్ ఆఫ్ విన్నర్స్ యాప్ లింక్ ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి మన విల్ ఆఫ్ విన్నర్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఒకసారి ఫ్రీ క్లాసెస్ వినండి. నచ్చితేనే కోర్స్ పర్చేస్ చేయండి.